మన కోసం మన ఛానల్ T6 న్యూస్ తాండూర్. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో బుధవారం పాత మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా 3 ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు. ప్రజలకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆధార్ సేవలను అందించే విధంగా నిర్వాహకులు చూడాలని ఆయన తెలిపారు. అవసరమైతే ఇతర మండలాల్లో కూడా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. వాళ్ళ ఆశలు పెట్టి సాయంత్రం వరకు పెట్టి కౌంటర్ వరకు 50 వీడియో కట్టం వస్తుంది. गवर्नमेंट हॉस्पिटल నమస్కారం. నా పేరు తహసీల్దార్ తాండూర్. మనకు తాండూర్ నియోజకవర్గంలో చాలా మటుకు ఆధార్ ఎన్రోల్మెంట్ కానీ, కరెక్షన్స్ కానీ, బయోమెట్రిక్స్ కానీ దానికి సంబంధించి గతంలో పోస్ట్ ఆఫీస్లో, తాండూర్ పోస్ట్ ఆఫీస్లో సెంటర్ ఉండేది ఆధార్ అప్డేషన్. అది పబ్లిక్కి సరిపోకపోవడం వల్ల చాలా కొద్దిగా పబ్లిక్ అసౌకర్యానికి గురి అయ్యేవాళ్ళు. అలా దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఆర్డీఓ గారు కలెక్టర్ సార్ గారికి రిక్వెస్ట్ పెట్టడం వల్ల కలెక్టర్ గారి సహకారంతో, జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఇక్కడ ఈ పాత మున్సిపల్ బిల్డింగ్ ఇది. ఈ మున్సిపల్ బిల్డింగ్లో ఇంకా 3 సెంటర్లు పెట్టడం జరిగింది. దాంట్లో రోజు 3 సెంటర్లలో కూడా రోజుకి 50, ఒక్కో కౌంటర్ పైన 50, 150 వరకు చేయొచ్చు. దానికి మొదలై పబ్లిక్ని టోకన్లు ఇచ్చేసి వారికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రతి కౌంటర్కి 50 వరకు టోకన్లు ఇచ్చి వాళ్ళని అప్డేట్ చేపిస్తున్నాము. దీంట్లో ఈ సౌకర్యం అనేది అన్ని అప్డేషన్స్కి, ఆధార్ అప్డేషన్స్కి జరుగుతూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున తాండూరు ప్రజలందరూ వినియోగించుకోవాలి. ఇందులో బయోమెట్రిక్, ఆధార్, మన కరెక్షన్స్, అడ్రస్ చేంజ్. ప్రస్తుత అడ్రస్ చేంజ్లో తాండూరు మండలానికి, టౌన్కి వచ్చేసి కొద్దిగా టెక్నికల్గా ప్రాబ్లం వస్తుంది. అది కూడా 2 రోజుల్లో అప్డేషన్ అయిపోతుంది. దానివల్ల కూడా ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పబ్లిక్కి. ఇది నిరంతరంగా ఎప్పుడైతే 15 రోజుల వరకు పెట్టడం జరిగింది, కానీ నిరంతర ప్రక్రియగా జరిగే కొరకు కూడా పబ్లిక్ అసౌకర్యానికి గురి కాకుండా ఉండడానికి పోస్ట్ ఆఫీస్లో నడుస్తూ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజలని కోరుకుంటున్నాను.